వాళ్ళు నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే, సరే ఇవన్నీ చదువుకుంటూ పోతున్నారు కదా, మాకేం యూజ్ అనే వాళ్ళకి చెప్తున్నాను చూడండి. నీకు అడిగేది ఇలాంటి క్వశ్చన్సే లోపల. నువ్వు మొత్తం టాపిక్ చదువుకుంటూ వెళ్ళిపోయినారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఎంత హార్డ్ క్వశ్చన్ ఇచ్చినా అటెంప్ట్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుంది మీకు. అందుకే ఎన్సీఆర్టీ బుక్స్ చాలామంది చదువుకోకుండా ఓన్లీ బిట్స్ చదువుకుంటా ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. హాయ్ హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి. మీకు మంచి కంటెంట్ ఉండే వీడియో అనమాట ఇది. అదేవిధంగా ఇప్పుడు రాయబోతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకి ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి 100% క్వశ్చన్స్ దిగుతాయి. మీకు మినిమం 2 or 3 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా ఈ టాపిక్. ఇది కెమిస్ట్రీ టాపిక్స్ చెప్తున్నాను నేను ఇప్పుడు. సో ఫిజిక్స్ టాపిక్స్ ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా లైట్ వరకు చెప్పాను, అది కొద్దిగా స్టాప్ చేశాను అనమాట. కెమిస్ట్రీ వీడియోస్ చేద్దామనే ప్లానింగ్లో కెమిస్ట్రీ చెప్తున్నాను. ఓకే, మిగతా వాళ్ళ వీడియోస్ కూడా వస్తాయి, ఫిజిక్స్ వస్తాయి, కెమిస్ట్రీ వస్తాయి. మీరు మళ్ళీ కెమిస్ట్రీ వీడియోస్ కంప్లీట్గా ఆపలేదు అంటే మెయిన్గా పాయింట్ ఏమంటే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వీడియోస్ ఏం ప్లానింగ్లో ఉన్నానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ ఏముంటే ప్రాబ్లమ్స్, టాపిక్స్ ఉంటే టాపిక్స్ అనమాట. అంటే 25 క్వశ్చన్స్ అనేవి నీట్గా డిస్కస్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను అనమాట. ఓకే, మీరు మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ బటన్ కూడా వచ్చింది, హైప్ కూడా ఇవ్వండి ఇంకొక మెయిన్ అయితే, నేను చెప్పేవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్సే ఉంటాయి, ఏది పడితే అది చెప్పను అనమాట. అందుకు మీకు యూజ్ అయ్యే వీడియోసే అనమాట ఇవి. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ చూడండి, ఇవన్నీ ఎన్సీఆర్టీ బుక్ అనమాట. ఇది మ్యాటర్ ఇన్ సరౌండింగ్స్. ఒక ఆర్ఆర్బి గ్రూప్ డీకే కాదు, ఏఎల్పి, టెక్నీషియన్, గ్రేడ్ 3 అన్నిటికీ యూజ్ అవుతారు అనమాట. సో గ్రూప్ డి అప్లై చేయని వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూడవచ్చు. ఒకసారి చూడండి, మ్యాటర్ ఇన్ సరౌండింగ్స్. తెలుగులో తెలుగులో చెప్తున్నా, ఇంగ్లీష్లో చెప్తున్నా చూడండి. మన చుట్టూ ఉన్న పదార్థం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. 4th చాప్టర్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఇవన్నీ కెమిస్ట్రీ టాపిక్స్. నెక్స్ట్ మోషన్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ చెప్పేసిన ఆల్రెడీ, ఇది ఎన్సీఆర్టీ బుక్లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఏం మ్యాటర్ అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ తెలుగులో డిస్కస్ చేద్దాం, తర్వాత ఇంగ్లీష్లో డిస్కస్ చేద్దాం. సో మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తున్నప్పుడు వివిధ ఆకారాలు, పరిమాణాలు, అమరికలతో కూడిన అనేక రకాల వస్తువులను చూస్తూ ఉంటాం. ఈ విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడుతుందో దానిని శాస్త్రవేత్తలు పదార్థం అంటాం. దాన్ని ఏమంటాము? పదార్థం అంటాం. పదార్థం అని పేరు పెట్టారనమాట. మనం పీల్చే గాలి, తినే ఆహారము, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్న నీటి చుక్క లేదా ఇసుక రేణువులు కూడా పదార్థమే. మనము చుట్టుపక్కల చూసినప్పుడు ఈ పైన పేర్కొన్న అన్ని వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తున్నాయని మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని చెప్పవచ్చు. మరొక విధంగా చెప్పాలంటే అవి ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణం రెండింటినీ కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రాచీన కాలం నుండి మానవులు తమ పరిసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని 5 ప్రాథమిక అంశాలైన గాలి, భూమి, అగ్ని, ఆకాశము, నీరు అనే పంచభూతాలుగా వర్గీకరించారు. చూడండి, తత్వవేత్తలు ఏం చేస్తారంటే గాలి, భూమి, అగ్ని, ఆకాశము, నీరు ఇవి పంచభూతాలని కూడా తెలుసు, ఇది అందరికీ తెలిసిందే. వారి ప్రకారము సజీవమైన లేదా నిర్జీవమైన ప్రతిదీ 5 ప్రాథమిక అంశాలతోనే రూపొందించబడుతుంది. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు పదార్థాన్ని అదేవిధంగా వర్గీకరించారు. నెక్స్ట్ ఆధునిక తత్వవేత్తలు పదార్థాలను భౌతిక, రసాయన ధర్మాల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. ఈ అధ్యాయంలో మనం భౌతిక ధర్మాల ఆధారంగా పదార్థం గురించి తెలుసుకుందాం. తదుపరి అధ్యాయంలో పదార్థం యొక్క రసాయన ధర్మాలను గురించి తెలుసుకుందాం. ఏం లేదు, ఇక టాపిక్ ఏమంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో మొత్తం ఏదో ఒకటి, మీరు రాళ్ళు తీసుకున్నా, నెక్స్ట్ శాండ్ తీసుకున్నా, ఏదైనా మీరు అది ఏం చెప్తున్నాడు అక్కడ,
ద్రవ్యరాశి అంటే మాస్ కానీ అదేవిధంగా ఘనపరిమాణం. ఘనపరిమాణం అంటే చెప్తా చూడండి, ఇంగ్లీష్లో కూడా డిస్కస్ చేస్తాను చూడండి ఒకసారి, తెలుగులో కాకోకుండా చూడండి. As we look at our surroundings, we see a large variety of things with different shapes, size, and textures. Everything in this universe is made of material which scientists have named matter. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాటర్. అన్ని చుట్టూ పరిసరాల్లో ఉండే పదార్థాలని సైంటిస్టులు ఏం చెప్పారంటే మ్యాటర్ అని చెప్పారు. దేర్ ఎయిర్ వి బ్రీత్, ద ఫుడ్ ఈట్, స్టోన్స్, clouds, stars, plants, and animals, even a small drop of water, particles of sand. Everything is a matter. We can also see as we look around that all the things mentioned above occupy space and have mass. ఆక్యుపై స్పేస్నే ఘనపరిమాణం అంటాం. అంటే స్పేస్నే ఘనపరిమాణం అని కూడా, ఘనపరిమాణం అంటే వాల్యూమ్ కూడా అంటాం, సారీ. ఘనపరిమాణం ఏమంటాము? వాల్యూమ్ అంటాం. వాల్యూమ్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాల్యూమ్ ఏమంటే ఇక్కడ వాటర్ పోసారంటే ఇక్కడ వరకే ఉంటుంది వాటర్ అనేది. మీరు ఎక్కువ పోసారంటే కింద పడిపోతుంది. అంటే దీని వాల్యూమ్ ఇక్కడ వరకే అనమాట, ఈ పార్ట్ వరకే. ఆ పార్ట్ ఎంతవరకు అంటే ఆ గ్లాస్లో వాటర్ ఎంతవరకు పడుతుందో అది వాల్యూమ్ అవుతుంది. ఓకే. మాస్ చూడండి, మాస్ ఏమంటే దాని వెయిట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సిన్స్ early times, human beings have been trying to understand their surroundings. Early Indian philosophers classified matter in the form of 5 basic elements. The Panch Tattva: air, earth, fire, sky, and water. According to them, everything living and non-living was made upon 5 basic elements. Ancient Greek philosophers had arrived at similar classification of matter. Modern day scientists have evolved 2 types of classification matter based on their physical properties and chemical nature. 2 types ఉన్నాయంటే ఏమేమి ఉన్నాయి? ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ నేచర్. ఇన్ దిస్ చాప్టర్ shall learn about matter based on physical properties, chemical aspects of matter will be taken up in the subsequent of chapters. So physical nature of matter. Matter made of particles. Matter is made of particles. తెలుసు కదా పార్టికల్స్ అంటే. For long time, 2 schools of thought prevailed regarding the nature of matter. One school believed matter be continuous like a block of wood, whereas the other thought that matter was made of particles like sand. Let us perform an activity, decide about nature of matter. It continues our particles. ఒకసారి చూడండి, టేక్ 100 మీటర్ వేగం. ఇవన్నీ ఇదనమాట, ఏంది యాక్టివిటీ. ఒకసారి చూడండి. ఈ నాట్ ఇక్కడ ఏం చేస్తారంటే చెప్తాను చూడండి నీట్గా. ఒకసారి ఏమేమి తీసుకొని చూద్దాం. టేక్ 100 మీటర్ బీకర్, దీన్నే బీకర్ అంటాం. ఫిల్ ఆఫ్ ద బీకర్ విత్ వాటర్ అండ్ మార్క్ లెవెల్ ఆఫ్ వాటర్. అక్కడ ఎంతవరకు మార్క్ చేస్తారో అంతవరకు వాటర్ ఫిల్ చేయాలా. డిజాల్వ్ సమ్ సాల్ట్, షుగర్ విత్ హెల్ప్ ఆఫ్ గ్లాస్ రాడ్. చూడండి ఏమంటున్నాడు, సమ్ సాల్ట్ ఏమంటున్నాడు, అదేవిధంగా షుగర్ కూడా ఏమంటాడు, షుగర్ కానీ సాల్ట్ కానీ ఏమంటున్నాడు ఆ దాంట్లోకి. అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ వాటర్ లెవెల్. వాట్ డూ యూ థింక్ హ్యాపెండ్ ఇన్ ద సాల్ట్? వేర్ డస్ ఇట్ డిసపియర్? డస్ ద లెవెల్ ఆఫ్ వాటర్ చేంజ్? ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ వీ నీడ్ టు యూజ్ ద ఐడియా దట్ మ్యాటర్ మేడ్ ఆఫ్ పార్టికల్స్. వాట్ వాస్ దేర్ ఎ స్పూన్? ఇన్ ద స్పూన్ సాల్ట్ ఆర్ షుగర్ నౌ స్ప్రెడ్ త్రూ అవుట్ ద వాటర్. దిస్ ఇలిస్ట్రేటెడ్ ఇన్ ఇది ఫిగర్ 1.1. ఇది మన ఇంట్లో డైలీ చేసేదే అనమాట. మీరు మిల్క్లో మనం ఏం చేస్తాం, షుగర్ వేస్తాం, తెలిసిందే కదా. తెలిసి ఏమి ఒకసారి తిప్పుతూ ఉంటాం. వాటర్లో కూడా అలాగే. ఇప్పుడు ఈడ ఏం చెప్తున్నా అంటే పార్టికల్స్ ఆఫ్ వాటర్ మెగ్నిఫైడ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్. చూడండి ఇక్కడ వాటర్ ఉంది, యాడ్ సాల్ట్ చేసిన తర్వాత చూడు ఇక్కడ కింద ఉంది, తర్వాత అలా కలిసింది. మనం తిప్పడం వలన ఏమవుతుంది, వాటర్ సాల్ట్ కలిసిపోయాయి. అదే ఇక్కడ చెప్తా ఉండేది. వెన్ వి డిజాల్వ్ సాల్ట్ ఇన్ వాటర్, డిజాల్వ్ అంటే కరిగిపోవడం. దీస్ పార్టికల్స్ ఆఫ్ సాల్ట్ ఆఫ్ గెట్ ఇన్ టు ద స్పేసెస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ సాల్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ సాల్ట్ కొంత స్పేస్ అనేది ఆక్రమించిందని చెప్తున్నాడు. దీన్నే తెలుగులో చెప్తాను చూడండి. ఇంకా ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. సింపుల్గా చూడండి ఒకసారి. చాలా కాలంగా పదార్థం యొక్క స్వభావాన్ని సంబంధించి 2 ఆలోచన విధానాలు ప్రబలంగా ఉన్నాయి. పదార్థం యొక్క చెక్కదిమ్మలుగా ఉంటుందని. చూడండి ఇదే కదా. అంటే చెక్కదిమ్మ ఒక వర్గం వారు విశ్వసించక
మరొకరు ఇసుక వంటి కణాలతో తయారైనవని భావించారు. పదార్థం యొక్క స్వభావాన్ని నిర్ణయించడానికి ఒక కృత్యాన్ని చేద్దాం. ఇది నిరంతరంగా ఉందా లేక కణాలతో ఉందా చెక్ చేద్దాం. అంటే చూడండి, అంటే అక్కడ ఏమంటారు అంటే 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ థింకింగ్ ఉన్నాయన్నమాట. అంటే 2 ఆలోచన విధాలు ఉన్నాయన్నమాట. ఒకరు ఏం చెప్తున్నారంట, చెక్క దిమ్మల్లాగా ఉన్నాయంటున్నారంట. ఇంకొకరు ఏం చెప్తున్నారు, దాంట్లో ఇసుక వంటి కణాలతో తయారైందని భావిస్తున్నారనమాట. దీన్నే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు. యాక్టివిటీ అంటే ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మిలియన్ల రేట్లు పెద్దగా మార్చబడిన నీటి కణాలు దీంట్లో వేయడం వల్ల అట్లా తిరగడం ఏమవుతుంది, చిన్న నీటిలో ఉప్పును కరిగించినప్పుడు ఉప్పు కణాలు నీటి కణాల మధ్య ఖాళీను ఆక్రమించాయి. చూడండి, స్పేస్ ఉంది అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఉండే వాటర్ అనేవి ఏమవుతాయంటే మధ్యన ఇక్కడ నీటిలో ఉప్పు కరిగించినప్పుడు ఉప్పు కణాలు నీటి కణాల మధ్య ఖాళీలు ఇక్కడెక్కడ స్పేస్ ఉండే అనమాట. వాటర్ అనుకోండి, ఇక్కడ చెప్తాను చూడండి, మధ్యలో స్పేస్ ఉంది కదా ఈ మిడిల్లో. ఈ స్పేస్ ఏమంటే ఇక్కడ షుగర్ అనేది ఆక్రమించింది, అంటే షుగర్ అనేది ఇన్సర్ట్ అయిందనమాట ఈ పార్ట్లో చూడండి. సో ఈ బ్లాక్ కలర్లో ఉండేదంతా షుగర్. నెక్స్ట్ ఇక రెడ్ కలర్లో ఉందంటే వాటర్. దీంట్లో మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న స్పేసెస్లో వెళ్ళి అక్కడ ఇన్సర్ట్ అయ్యింది అనమాట మనం అలా తిప్పినప్పుడు. ఓకే, అది యాక్చువల్గా యాక్టివిటీ. నెక్స్ట్ వన్ చూడండి, సో మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ వెరీ స్మాల్, దే ఆర్ స్మాల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ వెరీ స్మాల్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. దే ఆర్ స్మాల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, అంతకంటే చాలా చిన్నగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాను చూడండి పాయింట్. పదార్థం యొక్క మ్యాటర్ అంటే పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవి, అవి మన ఊహ కనందక చిన్నవి, అంటే చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ కనపడవు అనమాట. దాన్ని ఇది అని చెప్తున్నాం అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఇవన్నీ యాక్టివిటీస్ మనకు అవసరం లేదు ఎక్కువ, మెయిన్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. ఓకే, పదార్థం యొక్క స్థితులు. మీ చుట్టూ ఉన్న వివిధ రకాల పదార్థాలను గమనించండి. వాటి వివిధ స్థితులను ఏమిటి? పదార్థం 3 వేరువేరు స్థితుల్లో ఉన్నట్లు మనం చూడవచ్చు. ఘన, ద్రవ, వాయు. అంటే ఘన, ద్రవ, వాయు స్థితులు. పదార్థంలో కణాల ద్రవంలో వైవిధ్యం ఈ వలన స్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు పదార్థం యొక్క 3 స్థితుల ధర్మాల గురించి వివరంగా అధ్యయనం చేద్దాం. సో ఇది ఇంగ్లీష్లో చూడండి. So observe the different types of matter around you, what its different state. We can see that matter around us exists in 3 different states: solid, liquid, gas. Solid, liquid, gas. Solid అంటే స్టోన్స్, అంటే గట్టిగా ఉంటుంది. లిక్విడ్ అంటే వాటర్ టైప్లో. గ్యాస్ అంటే తెలిసిందే మీ అందరికీ. ఇప్పుడు మనం టైప్స్ చూద్దాం ఒకసారి టైప్స్గా నీట్గా చూద్దాం. తెలుగులో చూద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. ఈ కింది వస్తువులను సేకరించి పెన్ను, పుస్తకం, సూది మరియు చెక్క ముక్క, పెన్సిల్ను ఆ వస్తువుల చుట్టూ కలుపుతూ వాటిని ఆకారాలను మీ పుస్తకంలో గీయండి. వీటన్నిటి ఖచ్చితమైన ఆకారము, విభిన్న హద్దులు, స్థిరమైన ఘనపరిమాణం ఉన్నాయా? వానిని సుత్తితో కొట్టినా, లాగినా లేదా కింద పడేసినా ఏమవుతుంది? ఇవి ఒకదానితో ఒకటి వ్యాప్తి చెందగలవా? బలాన్ని ప్రయోగించి వాటిని సంపీడం చెందించడానికి ప్రయత్నించు. వాటిని సంపీడం చెందించగలరా? సో ఇప్పుడు ఏమంటారు అంటే జనరల్గా వాడే చెప్తున్నాడు, ఒక పుస్తకం, సూది, చెక్క ముక్క, ఈ పెన్నుని తీసుకొని మనం గీయమని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు అనమాట. సో ఒకసారి చూడండి, పైన పేర్కొన్న ఘన పదార్థాలకు ఉదాహరణలు అంటే ఎగ్జాంపుల్స్. ఘన పదార్థాలకు అంటే సాలిడ్స్కి. ఇప్పుడు చూడు, సింపుల్గా చెప్తాను. పెన్ అనేది ఒక ఘనపదార్థం అంటే సాలిడ్ అనమాట.
పుస్తకం కూడా సాలిడే, సూది కూడా సాలిడే, చెక్క ముక్క కూడా సాలిడే. ఇవన్నీ ఏమంటున్నాడు, పైన పేర్కొన్న ఒక ఘనపదార్థాల ఉదాహరణ వీటన్నిటికీ ఒక నిర్దిష్టమైన ఆకారము, విభిన్న హద్దులు, స్థిరమైన ఘన పరిమాణాలు ఉన్నాయని మనం గమనించవచ్చు. అంటే అతి తక్కువ సంపీడ్యతను కలిగి ఉంటాయి. అతి తక్కువ సంపీడ్యతను కలిగి ఉంటాయి. ఘన పదార్థాలపై బాహ్య బలము ప్రయోగించడం వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణి కలిగి ఉంటాయి. బలం వలన అవి విరిగిపోవచ్చు కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టం. కాబట్టి అవి దృఢంగా ఉంటాయి. అంటే మనం గట్టిగా వేసుకుంటున్నా విరిగిపోతాయి కానీ అవి చేంజ్ చేయలేమని చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. చూడండి ఒకసారి రబ్బర్ బ్యాండ్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, సాగదీయడం వల్ల దాని ఆకారాన్ని మార్చగలమా? ఇది ఘన పదార్థమా? చక్కెర మరియు ఉప్పు సంగతి ఏమిటి? వివిధ ఆకారం గల పాత్రల్లో ఉంచినప్పుడు ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ఇవి ఘన పదార్థాలైనా? స్పాంజ్ సంగతి ఏంటి? ఇది ఘన పదార్థం అయినప్పటికీ దాన్ని మనం సంపీడనం చెందించగలం, అంటే పుష్ చేసినప్పుడు అనమాట. ఓకే, ఇవన్నీ ఏం ఎగ్జాంపుల్సో చూడండి ఒకసారి నీట్గా, చాలా చాలా ఇంపార్టెంట్ చూడమ్మా. సో పైన పేర్కొన్నవన్నీ ఘన పదార్థాలు. ఇవి కూడా రబ్బర్ బ్యాండ్పై బలాన్ని ప్రయోగించడం దాని ఆకారంలో మార్పు వస్తుంది. బలాన్ని తోలిచిన వెంటనే దాని ఆకారంలోకి వెళ్ళిపోతుంది. ఒకసారి లాగినప్పుడు అదంతా కదా మళ్ళీ నార్మల్లోకి వెళ్ళిపోతుంది కదా, అదే పూర్వక ఆకారాన్ని పొందుతుంది. అదనపు బలాన్ని ప్రయోగించినప్పుడు అది తెగుతుంది. చక్కెర లేదా ఉప్పు స్ఫటికాలను చేతిలో ఉంచినా, పళ్ళెంలో పెట్టినా లేదా ఒక పాత్రలో ఉంచినా అవి నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఎక్కడన్నా అలానే ఉంటాయి, అవి ఏం చేంజ్ అవ్వవు కదా. మీరు వాటర్లో వేసినప్పుడే చేంజ్ అవుతాయి. స్పాంజ్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో గాలి బంధించబడి ఉంటుంది. మనం దానిని నొక్కినప్పుడు గాలి బయటకు వస్తుంది. అందువలన దాన్ని సంపీడనము చెందించగలము. ఇది అనమాట. ఇది ఇంగ్లీష్లో చూసినా అదే ఉంటుంది. నేను రఫ్గా చదువుతాను చూడండి ఒకసారి. కలెక్ట్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్: పెన్, ఏ బుక్, ఏ నీడిల్, ఏ పీస్ ఆఫ్ వుడెన్ స్టిక్. Sketch the shape of above articles in your notebook by moving pencil around them. Do all these have definite shape, distinct boundaries and fixed volume? What happens if they are hammered, pulled out or dropped? ఏమవుతుంది కింద పడేస్తే? నెక్స్ట్, ఆర్ దీస్ capable of diffusing into each other? Try compressing them, applying force. Are you able to compress them? All of the above examples of solids can observe that all these have definite shape, distinct boundaries, a fixed volumes that have negligible compressibility. Solids have a tendency to maintain their shape when subject to outside the force. Solids may be break, అంటే విరిగిపోతాయి, అండర్ ఫేస్, బట్ ఇట్ డిఫికల్ట్ టు చేంజ్ దేర్ షేప్, సో దే ఆర్ రిజిడ్. అవంతా అలానే ఉంటాయి అంటారు. ఫస్ట్ తెలుగులో చూసి ఇంగ్లీష్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ అబౌట్ రబ్బర్ బ్యాండ్? కెన్ చేంజ్ ఇట్స్ షేప్ ఆర్ స్ట్రెచింగ్? ఇట్ ఈస్ సాలిడ్. ఇది ఒక సాలిడా? ఎస్, సాలిడే. వాట్ అబౌట్ షుగర్, సాల్ట్? వెన్ ద కెప్ట్ ఇన్ డిఫరెంట్ జార్స్ టేక్ ద షేప్ ఆఫ్ జార్, ఆర్ దే ఆర్ సాలిడ్? వాట్ అబౌట్ స్పాంజ్? ఇట్ ఈస్ సాలిడ్ యట్ వీఆర్ ఏబుల్ టు కంప్రెస్ ఇట్. వై? ఎందుకు కంప్రెస్ చేస్తున్నాం మనము? సో చూడండి, ఆల్ ఆఫ్ దవో సాలిడ్స్, అవన్నీ ఆ సాలిడ్సే. ఏమేమి సాలిడ్స్? అన్నీ సాలిడ్సే అనమాట. రబ్బరు సాలిడే, అంటే అది మనము రబ్బరు సాలిడే ఇక్కడ. నెక్స్ట్ షుగర్ అండ్ సాల్ట్ కూడా సాలిడే. స్పాంజ్ కూడా సాలిడే. రబ్బర్ చేంజెస్ షేప్ అండర్ ఫోర్స్, రిమైన్స్ ద షేప్ ఆఫ్ ది when the force is removed. If excessive force is applied, it's break. The shape of each individual sugar, salt crystal remains fixed. Whether we take our hand, put on the plate in our jar, ఎక్కడ పెట్టినా అలానే ఉంటాయి సాలిడ్స్. ఎక్కడ తీసుకుని ఎక్కడ పడేసినా అలానే ఉంటాయి, చేంజ్ అవ్వదు కదా. A sponge has a minute holds which air trapped when we press in the air is expelled out. We are able to compress it. అదనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇంతసేపు మనము సాలిడ్ స్టేట్ గురించి చదువుకున్నాం అనమాట. ఇప్పుడు లిక్విడ్ స్టేట్ గురించి చూద్దాం. లిక్విడ్ అంటే ద్రవం అనమాట, ద్రవస్థితి. లిక్విడ్ అంటే ఏమి? ద్రవస్థితి. అంటే సాలిడ్స్ అంటే ఏమి, లిక్విడ్స్ అంటే ఏమి ఒకసారి చూడు. కింది వస్తువులను సేకరణ: నీరు, వంట, నూనె, పాలు, పండ్ల రసం, చల్లని పానీయం. వివిధ ఆకారం గల పాత్రలు తీసుకోండి. ప్రయోగశాలలో కొలపాత్ర సహాయంతో అన్ని రకాల పాత్రపై 50 మిల్లీ కొలతను గుర్తించండి.
ఈ ద్రవాలపై నేలపై ఉంచితే ఏమవుతుంది? నీకేం కింద పడేస్తే ఏమవుతుంది? వెళ్ళిపోతాయి కింద. తెలిసింది కదా, వాటర్ కిందకేస్తే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. 51 కొలవండి. దాన్ని ఒక్కటిగా వేరు వేరు పాత్రలో మార్చండి. వాటి ఘనపరిమాణం అలాగే ఉందా? ద్రవాల ఆకారం అలాగే ఉందా? కింద పడేసిన వాడు అలాగే ఉందా? లైన్ చేంజ్ అవుతుందా అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, మీరు ద్రవాన్ని ఒక పాత్ర నుండి వేరు పాత్రలకు మార్చినప్పుడు అది సులభంగా ప్రవహించిందా? ద్రవాలను స్థిరమైన ఆకారం ఉంటుందని, స్థిరమైన ఘనపరిమాణం ఉంటుందని మనం గమనించవచ్చు. అవి ఏ పాత్రలకు మారుస్తామో ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ద్రవాలు ప్రవహిస్తాయి, వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి కనుక అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు. అందువలన వాటిని ద్రవాలని పిలుస్తాం. తెలుసు కదా లిక్విడ్స్ ఎందుకు పిలుస్తామో. మీరు వాటర్ తీసుకొని ఒక గ్లాస్లో పోసినా, ఒక మగ్లో పోసినా, ఎలా పోసినా అలానే ఉంటాయి. అంటే దాంట్లోకి అలానే వెళ్ళిపోతుంది. చిన్న గ్లాస్లో పోతే అది పట్టేంత వరకే ఉంటుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ 1.4 1.5 ద్వారా ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు ద్రవాల్లో వ్యాపిస్తాయని చూసాము. వాతావరణంలో వాయువులు నీటిలో వ్యాపించి కరుగుతాయి. ఈ వాయువులను ముఖ్యంగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్లు జలచరాలు, మొక్కల మనుగడకు అవసరం. అన్ని జీవరాశుల మనుగడకు శ్వాస తీసుకోవాలి. నీటిలో కరిగిన ఆక్సిజన్ వలన జలచరాలు నీటిలో శ్వాసించగలవు. అందువలన ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు ద్రవాల్లో వ్యాపించగలవు అని నిర్ధారించవచ్చు. ద్రవాల వ్యాప్తి రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువ. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఘన స్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో ఉన్న కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీనికి కారణం కణాల మధ్య ఎక్కువ ఖాళీగా ఉండడమే. ఫస్ట్ చెప్పాను కదా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఓకే, ఇది అనమాట. ఇది తెలుగులో చదివినా అంతే, ఇంగ్లీష్లో చదివినా అంటే. ఓకే, బెలూన్ వాయు స్థితి చూడండి. ఇప్పుడు అంటే వాయు స్థితిని ఇంగ్లీష్లో ఏమంటాం? వాయు స్థితి, గ్యాస్ అంటాం, గ్యాసియస్ స్టేట్ అని కూడా అంటాం. సో లిక్విడ్ స్టేట్ తెలిసిందే కదా. చూడండి ఒకసారి చెప్తాను. వాటర్, కుకింగ్ ఆయిల్, మిల్క్, జ్యూస్, కోల్డ్ డ్రింక్ అన్నీ కింద పడేయమంటాడు. ఇవన్నీ మీకు తెలుగులో చెప్పినా ఒకటే, ఇంగ్లీష్లో చెప్పినా ఒకటే అండి. నేను మొత్తం మీకు ఈజీనే ఉన్నాయి. తెలుగు చేయొచ్చు, ఇంగ్లీషు చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒకటే ఒక పాయింట్ చూడండి. ఆల్ లివింగ్ క్రియేచర్స్ ఆర్ నీడ్ బ్రీత్ సర్వైవల్. The aquatic animals can breathe underwater, presence of dissolved oxygen in water. Thus, we may conclude that solids, liquid, gases can diffuse into liquids. The rate of diffuse is liquid is more than. Wait for 1 minute. Liquid is higher than solids. Point important. This is due to the fact that in liquid state particles move freely and have greater space between each other. చూడండి, ఈ పాయింట్ ఇది అనమాట. హ్యావ్ గ్రేటర్ స్పేస్ బిట్వీన్ ఈచ్ అదర్ కంప్రెస్డ్ పార్టికల్స్ ఇన్ ద స్టేట్. ఓకే, ఇక్కడ మెయిన్గా నేను ఎందుకు ఈ పాయింట్స్ చదువుతున్నా కూడా చెప్తాను. చూడండి, ఒక్కొక్క పాయింట్లో నుంచి ఎగ్జామినేషన్కి మీకు ఖచ్చితంగా అడుగుతాడు కూడా, పాయింట్సే తీసిస్తాడు మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ అన్నాడు, ఏ దానికి హయ్యర్ అని అడుగుతాడు ఎగ్జామ్లో, సాలిడ్స్కి. ఇలా పాయింట్స్ అడుగుతాడు. మీకు చాలామందికి తెలియంది ఏంటంటే, టెక్నీషియన్ ఒకసారి వెళ్ళి చూడండి, పాయింట్స్ వైజ్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో. మీ ఇప్పుడు గ్రూప్ డి కూడా అలానే ఉంటుంది. ఓకే, ఒక్కసారి అందుకే ద గ్యాసియస్ స్టేట్ చూద్దాం ఒకసారి. గ్యాసియస్ స్టేట్ గురించి టైప్స్ ఆఫ్ అన్ని టైప్స్, ఇవి జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఫుల్ చూద్దాం. ఫస్ట్ తెలుగు చదివితే ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. ఒకసారి చూడండి, వాయు స్థితి గ్యాసియస్ స్టేట్. బెలూన్ అమ్మే వ్యక్తి ఒక గ్యాస్ సిలిండర్ నుండి పెద్ద సంఖ్యలో బెలూన్లను నింపడం మీరు ఎప్పుడైనా గమనించారా? అతను ఒక సిలిండర్ నుండి ఎన్ని బెలూన్లను నింపగలడో విచారించండి. సిలిండర్లో ఏ వాయువు ఉందో కూడా అడగండి. అది కూడా ఇంపార్టెంట్. ఓకే, చూడండి, ఘన ద్రవ పదార్థాల్లో పోలిస్తే వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే,
ఇక్కడ బెలూన్ అమ్మే వ్యక్తి ఏ వాయువు నింపుంటాడో ఒకసారి చూడండి. చాలాసార్లు అడిగాడు ఎగ్జామినేషన్లో. మీరు కామెంట్ చేయండి తెలుసుకొని. వీడియో చూసి కామెంట్ చేయండి చాలామంది. ఇంకా క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా సార్ క్లాసెస్ కంటిన్యూ చేయండి సార్. సింపుల్. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు చూస్తున్నారు స్టూడెంట్స్ చేద్దాం మనము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడొచ్చు. అందుకు నేను మినిమం నా ఎక్స్పెక్టేషన్ 25 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకి. అదేవిధంగా 10 కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్లాసెస్ బాగున్నాయి కంటిన్యూ చేయండి చెప్తే ఇంకా కంటిన్యూ చేస్తా. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా మర్చిపోతాను చాలామంది. ఓకే, ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి మరియు గమనించవచ్చు. ధృవీకృత పెట్రోలియం వాయువు ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ను మన ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తాము లేదా వైద్యశాలలకు సరఫరా చేస్తే సిలిండర్లో సంపీడిత చెందిన వాయువు ఆక్సిజన్. ఈ రోజుల్లో వాహనాల్లో ఇంధనంలో వాడుతున్న సంపీడిత చెందిన సంపీడిత అంటాం, కంప్రెస్డ్ అంటాం, సంపీడిత అనే కంప్రెస్ అంటాం, చెందిన సహజ వాయువు సిఎన్జి వెహికల్స్ కూడా వచ్చాయన్నమాట. ఇప్పట్లో కార్స్ వస్తాయి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వాయువులు అధిక సంపీడత వలన ఎక్కువ పరిమాణం గల వాయువును సంపీడత చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు మరియు సులభంగా రవాణా చేయొచ్చు. అంటే ఏం లేదు, ఎక్కువ కంప్రెస్ చేసి మనము ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. ఓకే, ఇదే పాయింట్ ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. వీ హ్యావ్ అబ్జర్వ్ ద గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్ యాజ్ కంపేర్ టు. అంటే గ్యాస్ ఎక్కువ కంప్రెస్ చేయొచ్చు ఏ దాంట్లో, సాలిడ్స్లో కానీ లిక్విడ్స్ కంటే. ఇంపార్టెంట్ చూడండి, కంప్రెషన్లో గ్యాసెస్ ఎక్కువ. ద లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ దట్ వి గెట్ అవర్ హోమ్ ఫర్ కుకింగ్ ఆర్ ఆక్సిజన్ సప్లైడ్ హాస్పిటల్ సిలిండర్ compressed natural gas CNG is used to fuel these days in vehicles due to its high compressibility. High compressibility. Large volumes of gas can be compressed into small cylinder and transported easily. అదనమాట పాయింట్. ఓకే, ఇదనమాట. ఒకసారి చూడండి. మనము వంటగదిలో ప్రవేశించకుండానే ఏమి వండుతున్నామో ముక్కు ద్వారా వాసనతో తెలుసుకోవచ్చు. ఈ వాసన మనకు ఎలా చేరుతుంది? వంటగది నుండి వ్యాపించే గాలి కణాలతో ఆహారపు వాసన మిళితమై మనము దూరంగా ఉన్నప్పటికీ అది మనల్ని చేరుతుంది. వేడిగా వండిన ఆహారం వాసన సెకండ్లలో మనల్ని చేరుతుంది. ఘన ద్రవ పదార్థాల వ్యాపన రేటు వాయువులతో సరిపోల్చండి. కణాల అధిక వేగం మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీల కారణంగా వాయువులు ఇతర వాయువులకి చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, మీరు జనరల్గా చెప్తా, మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీరు ఎక్కడో పక్క ఇంట్లోనే ఒక ఆమ్లెట్ వేసింటారు అనుకోండి, మన దగ్గరకు వచ్చి ఉంటారు, ఎక్కడో ఆమ్లెట్ వేస్తారా, లేదా ఎక్కడ మటన్ వండినా, ఎక్కడ చికెన్ వండినా, ఎవరో బిర్యానీ అయినా, ఏదైనా కానీ నేను జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మన దగ్గరికి మన స్మెల్ వస్తుంది. ఇదే పాయింట్ అక్కడ. వేడిగా వండిన ఆహారం వాసన సెకండ్లో మనల్ని చేరుతుందంట. అది ఘన ద్రవ వ్యాపన రేటు వాయువులతో సరిపోల్చండి. కణాల వేగం అంటే మాలిక్యూల్స్ వేగం అధిక వేగం మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీలు ఉండడం, అంటే స్పేసెస్ ఉండడం వలన అది మన దగ్గరకు వస్తాయన్నమాట. వాయు స్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి. ఈ యాదృచ్ఛిక చలనం వలన కణాలు ఒకదానిపై ఒకటి ఢీకొని పాత్రల గోడను ఢీకొంటాయి. పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యం వాయు కణాలచే ప్రయోగించబడిన బలం వలన పీడనం ఏర్పడుతుంది. ఇదనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఘన పదార్థం ఇక్కడ ఇలా ఉంటాయి పార్ట్స్ అనమాట. ద్రవ పదార్థం స్పేసెస్ ఉన్నాయి చూడండి, ఈ స్పేసెస్లోనే షుగర్ అనమాట. వాయు పదార్థం చూడండి, స్పేసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. ఏది ఘన పదార్థం, ఏది ద్రవ పదార్థం, ఏది వాయు పదార్థం, ఇది కూడా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఏబిసి యొక్క 3 స్థితుల కరింపబడిన బొమ్మ నమూనాలను తెలుపుతుంది. కణాల కదలిక పదార్థం యొక్క 3 స్థితుల్లో చూడవచ్చు, పోల్చవచ్చు. ఇక్కడ చూడండి సాలిడ్స్లో చూడండి, ఇది సాలిడ్ అనమాట. స్పేసెస్ అసలు లేవు చూడండి. ద్రవ పదార్థం అంటే లిక్విడ్స్లో కొద్ది స్పేస్ ఉంది. ఇంకా
గ్యాసియస్లో అయితే ఫుల్ స్పేసెస్ ఉన్నాయన్నమాట. అదనమాట. ఇది తెలుగులో డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో డిస్కస్ చేద్దాం, తెలుగులో అంట. సో వీ నో సమ్ వాట్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద కిచెన్ without even entering there by smell that reaches our nostrils, అంటే ముక్కు దగ్గరికి వస్తుంది. హౌ డస్ దిస్ స్మెల్ రీచెస్? దీస్ పార్టికల్స్ ఆఫ్ అరోమా of food mix, the particles air spread from the kitchen reaches even further away. The smell of hot cooked food reaches us seconds. Compare with the rate of diffusion of solids and liquids. చూడండి ఏం చెప్తున్నాడు పాయింట్. The smell of hot cooked reaches us in seconds compared with the rate of diffusion of solids, liquids due to high speed of particles, large space between them. E point high speed of particles, large speed between them. The gases snow property of diffusing very fast into other gases. Next, the gaseous state, these particles the gaseous state in the particles move about randomly high speed. Due to this random movement, the particles hit each other and also the walls of container. The pressure exerted by the gas, because of this force exerted by gas particles per unit area, the walls of container. చూడండి సాలిడ్స్ లిక్విడ్స్ ఉన్నాయి కదా, ఇదే అనమాట. ఓకే, ఇది ఏమి గ్యాసియస్ స్టేటు, లిక్విడ్ స్టేటు, ఇంకోటి ఏముంది సాలిడ్ స్టేట్. ఈ మూడు అనమాట. ఈ మూడు స్టేట్స్ గురించి ఒక హాఫ్ అన్ అవర్లో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడండి. ఇక్కడే వీడియో చూసేవాళ్ళు నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే, సరే ఇవన్నీ చదువుకుంటూ పోతున్నారు కదా, మాకేం యూజ్ అనే వాళ్ళకి చెప్తున్నాను చూడండి. నీకు అడిగేది ఇలాంటి క్వశ్చన్సే. లోపల నువ్వు మొత్తం టాపిక్ చదువుకుంటూ వెళ్ళిపోయినారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఎంత హార్డ్ క్వశ్చన్ ఇచ్చినా అటెంప్ట్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుంది మీకు. అందుకే ఎన్సీఆర్టీ బుక్స్ చాలామంది చదువుకోకుండా ఓన్లీ బిట్స్ చదువుకుంటా ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకు ఒకటే నా రిక్వెస్ట్ ఏమంటే, నేను టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి ఆల్రెడీ పీడిఎఫ్ సెండ్ చేసి ఉంచాను. నేను మీకు ఈ పీడిఎఫ్లు కావాలంటే అట్లీస్ట్ నాకు టెలిగ్రామ్లో వచ్చి మెసేజ్ చేసినా నేను పీడిఎఫ్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తా. ఓన్లీ సిన్సియర్ స్టూడెంట్స్ పీడిఎఫ్లు కావాలి సార్, బోత్ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, కావాలనుకుని నాకు మెసేజ్ చేయండి. లేదంటే ఇక్కడే మన వీడియోస్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి చూడండి, బాగా యూజ్ అవుతుంది మీకు. నేను వెళ్ళి టెలిగ్రామ్లో జాయిన్ అయితే నీకు పీడిఎఫ్లు వస్తాయి అనమాట. ఓన్లీ ఇవొకటే కాదు, ఫిజిక్స్ పంపించా, కెమిస్ట్రీ పంపించా, బయాలజీ పంపించిన, అన్నీ పంపించేసి ఉంచినా నేను విత్ ఫ్రీ అన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను పంపించా. మీరంతా చేయాల్సింది ఏం లేదు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, వీలైతే మీ ఫ్రెండ్స్తో 3 షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే. అంతకుమించి ఇంకేం లేదండి. వీడియోస్ అయితే నా సజెషన్ చూసే ట్రై చేయండి. నా ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా పెట్టేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. కానీ మ్యాటర్ స్టేట్ చేంజ్ అవుతాయా, ఇవన్నీ అనమాట. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్ వస్తాయి ఇవన్నీ. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది మొత్తం చూస్తాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ.